హలో అండి. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది విజ్డమ్ ట్రేడర్. సో మనం డైలీ వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉన్నాయి, అండ్ నిఫ్టీ ఎలాంటి క్యాండిల్ ఫామ్ చేసింది, సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనాలిసిస్ మనం డైలీ చేసుకుంటున్నాము. సో ఈరోజు మండే రోజు ఆఫ్టర్ వీకెండ్, ఇది స్లైట్లీ డోజీ క్యాండిల్ అండి ఇది. సో మీరు చూసుకుంటే మనకు డోజీ క్యాండిల్ ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి పైకి కానీ అక్కడ నుంచి కిందికి కానీ వచ్చి సేమ్ అదే ప్లేస్ దగ్గర మనకు క్లోజింగ్ ఓపెనింగ్ ఈక్వల్ టు ఓపెనింగ్ ప్రైస్ ఈక్వల్ టు క్లోజింగ్ ప్రైస్, హై ప్రైస్, లో. సో ఇది డోజీ అంటారు. సో ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు డోజీ. అంటే ఓపెనింగ్ చూడండి మీరు 106 అండ్ క్లోజింగ్ వచ్చేసి 102, అంటే జస్ట్ 4 పాయింట్స్ బిలో క్లోజ్ అయింది. అందుకే ఇది రెడ్ క్యాండిల్గా, ఓపెనింగ్ కంటే క్లోజింగ్ తక్కువలో ఉంది కాబట్టి ఇది కొంచెం రెడ్ స్లైట్ చిన్న బాడీ ఉంది. సో ఇది సిమిలర్గా మనము డోజీగా కన్సిడర్ చేయొచ్చు. సో మార్కెట్ ఏంటంటే ఇండిసిషన్ మోడ్లో ఉంది. మార్కెట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా సో అక్కడక్కడే మూవ్ అవుతూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ తీసుకుంటే, సో ఇది రేంజ్ బౌండ్లా అనిపిస్తుంది మార్కెట్ నాకైతే. సో రేపు డోజీ కాబట్టి స్లైట్లీ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి స్లో మనకు 23,900 రేంజ్కి వస్తే ఈ లెవెల్ చూడండి. ఈ 23,900 లెవెల్ ప్రీవియస్ స్వింగ్లో చూసుకుంటే మనం ఈ 23,900 లెవెల్స్కి వస్తేనేమో బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం 24,100 దగ్గరికి వస్తే సెలర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. సో 23,900కి వస్తే బై రేంజ్లా కనిపిస్తుంది, అండ్ 24,100 అండ్ 200 లెవెల్స్ అయితే సెల్లింగ్లా కనిపిస్తుంది. సో ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి మనకు 24,000 అండ్ నెక్స్ట్ 23,900 సెకండ్ సపోర్ట్. ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 24,141 అండ్ రెసిస్టెన్స్ 2 వచ్చేసి 24,180 ఆర్ 200. సో ఇది 24,180 ఆర్ 200. సో ఇవి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఇవాళ క్యాండిల్. అండ్ రేపు వన్ సైడ్ మూవ్ అవుతుందా, డౌన్ సైడా, అప్ సైడా, లేకపోతే అప్ సైడ్ మూవ్ చేసి డౌన్ సైడ్ తీసుకొస్తారా, డౌన్ సైడ్ మూవ్ చేసి అప్ సైడ్ తీసుకొస్తారా, సో లేదు అంటే సైడ్ వేస్ ఉంటుందా చూడాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రేపు అయితే సైడ్ వేస్ లానే అనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి చూసి మళ్ళీ అనలైజ్ చేద్దాం మనం. సో ఇవాళ ఇదేంటంటే సెల్లర్స్ మార్కెట్లా కనిపిస్తుంది మనకు ఈజీగా, ఎందుకంటే మూమెంట్ అక్కడక్కడే ఉంటే తీటా టికెట్ చాలా అవుతుంది. సో ఆప్షన్స్ బయర్స్ కంటే సెల్లర్స్ చాలా ఎక్కువ మనీ క్రియేట్ చేస్తారు ఇక్కడ ఇలాంటి మార్కెట్లో. సో ఇలాంటి మార్కెట్ని ఆప్షన్ బయర్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ మనకు నెక్స్ట్ ఇంట్రాడేలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఇంట్రాడేలో చూడండి, ఇంట్రాడేలో తీసుకుంటే మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ స్లైట్గా అప్ సైడ్, స్లైట్గా డౌన్ సైడ్, ఇక్కడ సైడ్ మూమెంట్, స్లైట్గా అప్, స్లైట్గా డౌన్. సో ఓవరాల్గా ఏంటంటే రేంజ్ బౌండ్లో మూవ్ అయింది మార్కెట్. సో సో ఇక్కడ నుంచి డౌన్ వచ్చి మళ్ళీ ఫ్లాట్గా అయ్యి మళ్ళీ స్లైట్గా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చినా కూడా ఓవరాల్గా 24,160, 180 లెవెల్స్ నుంచి మనకు 24,100 బిలో ఆర్ 24,100 దాకా వచ్చినా కూడా ఆల్మోస్ట్ 100-130 పాయింట్స్ బిలోలో క్లోజ్ అయినా కూడా పుట్లో మాత్రం మూమెంట్ జరగలేదు. పుట్ స్ట్రైక్ ప్రైస్ ఏది తీసుకున్నా మనం ఎద్దామని ఇందామని. సో 24,100 తీసుకోండి, 24 తీసుకోండి, అది ఒకసారి మనం అనలైజ్ చేసుకుందాము. సో పుట్లో ఇంత మూమెంట్ జరిగినా కూడా పుట్లో పెద్దగా లేదు, బట్ కాల్లో మూమెంట్ ఉంది. సో ఒక్కసారి అది చూసుకుందాం మనము. ఇది చూసుకుంటే మీకు ఇది 24,200 పుట్.
సో 24,200 పుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము అరౌండ్ 11:30 నుంచి డౌన్ సైడ్ మూమెంట్ స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ మనకు 24,200 అనేది ఇన్ ద మనీ. సో 24,200 పుట్ అనేది పుట్ ఇన్ ద మనీ. సో ఈ 24,000 పుట్ ఇన్ ద మనీ కాబట్టి మనం 11:30కి ఒకవేళ ఈ స్ట్రైక్ ప్రైస్ కనుక తీసుకుంటే సో మనకు 160 నుంచి ఆల్మోస్ట్ 24,000 దాకా వచ్చింది మార్కెట్. సో అంటే 160 పాయింట్స్ పడినట్టే కదా ఇక్కడ నుంచి. సో ఈలో సో ఇక్కడ నుంచి 150 పాయింట్స్ పడినట్టే కదా. సో పుట్ మూమెంట్ ఎంత జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి 160 పాయింట్స్ ఇండెక్స్ పడితే సో ఇన్ ద మనీ కూడా మనకు 11:30 నుంచి చూసుకోండి మీరు. 11:30కి ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉందండి. సో మనము 11:30కి 100 రూపీస్ లెవెల్లో తీసుకున్నప్పటికీ కూడా సో మనకు పెద్దగా మూమెంట్ లేదు. సో ఇక్కడ 120 వరకు వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ 94, 85, 80 లెవెల్స్కి వచ్చింది, మళ్ళీ క్లోజింగ్ 113 దగ్గర ఉంది. అంటే ఏంటిది? సో ఇండెక్స్ మూమెంట్ ఏమో ఇలా వచ్చి మళ్ళీ స్లైడ్గా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా మూవ్ అయింది. సో ఇలాంటి జనరల్ కేసులో ఏం జరుగుతుంది, నిఫ్టీ మనకు పుట్ ఆప్షన్లో ఇలా మూవ్ అయ్యి కనీసం ఇలాంటి మూమెంట్ అన్న కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 150 లెవెల్స్ అట్లీస్ట్. కాకపోతే ఇది సెల్లర్స్ మార్కెట్ కాబట్టి కంప్లీట్లీ మార్కెట్ సైడ్ వేస్ ఉంది కాబట్టి కంప్లీట్లీ తీటా డీకే ఎక్కువ ఉంటుంది. సో ఈ సైడ్ వేస్ మార్కెట్లో సెల్లర్స్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తారనమాట. సో మనము పుట్ తీసుకున్నప్పటికీ కూడా మనకు 100 రూపీస్ 110 దగ్గర క్లోజ్ అయిందండి మార్కెట్ 11:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకు. సో ఈ 10 పాయింట్స్ కోసం ఏం ట్రేడ్ చేస్తాం మనము యాజ్ అ ఆప్షన్ బయ్యర్గా? సో ఇది ఆప్షన్ బయ్యర్కి సూటబుల్ అయ్యే మార్కెట్ కాదు. అదే మీరు కాల్ చూసుకోండి, కాల్ ఇన్ ద మనీ అయితే మనకు ఏమవుతుంది, 24,000 మనకు ఇన్ ద మనీ అవుతుంది కదా. 24,100 ఆ 24,000 రెండు చూద్దాం. సో 24,000 కాల్ చూసుకోండి. 24,000 కాల్ కూడా డౌన్ సైడ్ మూవ్ అయింది, 24,100 కాల్ కూడా డౌన్ సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ కాల్స్ సెల్ చేసిన సెల్లర్స్కి మంచి బెనిఫిట్స్ వచ్చింది. సో పుట్టుతో కవర్ చేసుకొని పుట్స్ బై చేసి కాల్స్ సెల్ చేశారు సెల్లర్స్ ఈ మార్కెట్ని. సో కాల్స్ ద్వారా వాళ్ళకి మనీ క్రియేట్ అవుతుంది, పుట్ ద్వారా వాళ్ళకు సపోర్ట్ దొరుకుతుంది. సో ఇలాంటి మార్కెట్లో మనం పెద్దగా ట్రేడ్ చేయలేము. సో దీంతోపాటు మనము ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి చూసుకుందాము. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూడండి, ఓవరాల్గా మనకు ఏమవుతుంది, 24,100 దగ్గర సపోర్ట్ ఉంది. కానీ ఇది ఇంట్రాడే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. మనం ఎగ్జిస్టింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూద్దాము. సో మనకి ఏమైంది ఇక్కడ 3,24,000 అంటే ఓవరాల్గా పుట్ సైడ్ మనకు 3.3 crores ఉంది, 3.1 crore. సో కాల్స్లో మనకు 2 crores ఉంది. సో పెద్దగా పెద్ద చేంజ్ ఏం లేదు ఇందులో. సో ఇది కూడా చూడండి మీరు, మార్నింగ్ 11:30 వరకు సో మార్నింగ్ 11:40 వరకు చూడండి మీరు. సో నా ఫ్రైడే రోజు వీడియో కనుక చూస్తే మీరు పుట్స్ కంప్లీట్గా సెల్ చేశారు కాబట్టి మార్కెట్ హయ్యర్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ దట్టు మళ్ళీ మనం ఎక్స్పైరీ కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ కొంచెం చేంజ్ అవ్వచ్చు. సో ఇది చేంజ్ అవ్వచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే ఫ్రైడే రోజు వీడియో వెళ్ళి చూడండి. సో ఈరోజు చూడండి మళ్ళీ కంప్లీట్గా బుల్లిష్ మూమెంట్ ఉండేలాగా 9:15 నుంచి 11:30 వరకు 11 CR పుట్ అడిషన్ అయింది. అంటే మార్కెట్ చాలా హై మూమెంట్ జరగాలి కానీ జరగలేదు. మళ్ళీ కాల్స్ చూడండి, హాఫ్ ఆఫ్ ద పుట్ చేంజ్లో ఆల్మోస్ట్ 5 CR ఉంది. ఇదేమో 11.3 ఉంది, ఇదేమో 4. హాఫ్ ఆఫ్ ద పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో అయినా కూడా మార్కెట్ పైకి వెళ్ళలేదు. సో మీరు ఇక్కడ నుంచి కనుక చూస్తే నెక్స్ట్
చూడండి లాస్ట్ 3 అవర్స్లో ఏం జరిగింది చూడండి. 11 CR ఉన్నది, ఆల్మోస్ట్ 8 CR ఎగ్జిట్ అయిపోయింది మళ్ళీ. 4.3 ఉన్న 4.3 4.3 CR ఉన్న కాల్ అడిషను అది కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోయింది. సో లాస్ట్ 3 అవర్స్లో ఇంత జరిగింది. ఓవరాల్గా మనకు ఓవరాల్ చేంజ్ చూసుకుంటే జస్ట్ 3 crores 2 crores. సో ఇది పెద్దగా మూమెంట్ లేనట్టు అనిపిస్తుంది. సపోర్ట్ అయితే 24,100 కనిపిస్తుంది ఇవాళ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే. సో ఎగ్జిస్టింగ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందాం ఒకసారి. టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు ఇది సైడ్ వేస్ మార్కెట్గా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ పుట్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఇక్కడ సెల్లర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. సో మార్కెట్ మనకు 24,200 24,000 ఈ రేంజ్లో మూమెంట్ హైయెస్ట్ ఉండొచ్చు. ఎందుకంటే మనకు 24,000 దగ్గర హైయెస్ట్ సపోర్ట్ ఉంది, 24,200 దగ్గర హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో 24,000కి వస్తే మనకు 24,100 200 రేంజ్కి వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఎట్ ద సేమ్ టైం 24,200 దగ్గరకు వస్తే మళ్ళీ సెల్లర్స్ చాలా యాక్టివ్గా ఉండి 24,100 24,000 దాకా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇది జస్ట్ అనాలిసిస్ మాత్రమే, దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్ చేయకండి. సో ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కంప్లీట్లీ ఇది 3 minutesకి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ చేంజ్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. సో మనం మేజర్గా ఒకటి గమనిస్తే 24,000 దగ్గర కాల్స్ అన్వైండ్ అయిపోయాయి, పుట్స్ యాడ్ అయ్యాయి. సో 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, అలాగే 24,200 దగ్గర హైయెస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది మనకు నిఫ్టీ అండి. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఏమో కంప్లీట్గా బుల్లిష్ కనిపిస్తుంది మనకు. చూడండి బ్యాంక్ నిఫ్టీ స్పిన్నింగ్ టాప్, ఆల్మోస్ట్ ఇది కూడా సిమిలర్ టు డోజీ ఆర్ స్పిన్నింగ్ టాప్ అనొచ్చు దీన్ని. సో మనము ఈ స్పిన్నింగ్ టాప్ అంటే ఏంటంటే, జనరల్గా స్పిన్నింగ్ టాప్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఇది స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అంటారు. సో ఇది ఓపెనింగ్ కంటే క్లోజింగ్ అబవ్ ఉంటే గ్రీన్, ఓపెనింగ్ కంటే బిలో క్లోజ్ అవుతే రెడ్ క్యాండిల్. సో ఇది ఓపెన్ కంటే అబవ్ క్లోజ్ అయింది కాబట్టి ఇది గ్రీన్ క్యాండిల్, దట్ టు బుల్లిష్ క్యాండిల్. మీరు అప్ సైడ్ నుంచి చూసుకుంటే అప్ సైడ్ విక్ ఏమో చాలా తక్కువ రిజెక్షన్ వచ్చింది, డౌన్ సైడ్ నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చింది. సో ఇది బులిష్ సైన్లా కనిపిస్తుంది. కాకపోతే మనకు 57,680 లెవెల్స్ అయితే బయర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఇది కంపల్సరీ మనం S1గా తీసుకోవచ్చు, సపోర్ట్ 1. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 2 వచ్చేసి మనకు 57,450. అండ్ అట్ ద సేమ్ టైం టాప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 58,380 లెవెల్స్ చూడొచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. సో అండ్ ఒకసారి మనం సెన్సెక్స్ తీసుకుందామా. సెన్సెక్స్ కొంచెం నెగిటివ్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్, నిఫ్టీ ఏమో ఇండిసైసివ్ క్యాండిల్, సెన్సెక్స్ ఏమో నెగటివ్. సో ఓవరాల్గా మనకు మిక్స్డ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. చూడండి మనం ఈ లెవెల్స్, ఇది చూడండి మనకు ఇది బేరిష్ క్యాండిల్, దట్ టు అప్ సైడ్ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది, డౌన్ సైడ్ నుంచి తక్కువ బయింగ్ వచ్చింది. సో ఇక్కడ బయర్స్ కంటే సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. వేరాస్ బ్యాంక్ నిఫ్టీలో మనకు సెల్లర్స్ కంటే బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇది నోట్ చేసుకోండి. సో ఇది మనకు బేరిష్ క్యాండిల్. సో మనకు సపోర్ట్ వచ్చేసి మనకు ఈ లెవెల్లో సపోర్ట్ ఉండొచ్చు, 76,900 దగ్గర సపోర్ట్ క్రియేట్ అవ్వచ్చు. ఇది మనం S1 లా తీసుకుంటే రెసిస్టెన్స్ వచ్చేసి 77,160 ఇది రెసిస్టెన్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇది 77,570 అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 76,700. ఇది సెన్సెక్స్ అండి.
నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక్కసారి యూఎస్డి ఐఎన్ఆర్ చూసుకుందాం. ఓకే, యూఎస్డి ఐఎన్ఆర్ కొంచెం పెరిగింది అండ్ క్రూడ్ ఆయిల్ కంప్లీట్లీ తగ్గింది. సమ్వాట్ మార్కెట్స్ కొంచెం బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో అండ్ ఇండియా వీక్స్ మాత్రం కంప్లీట్లీ కూల్ ఆఫ్ అయిందండి. ఎగ్జాక్ట్లీ 12 దగ్గర ఉంది అండ్ ఆల్ సెక్టర్స్ పాజిటివ్గా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.